ఏపీలో పవర్ మారి 2 ఏళ్లు గడిచిపోయింది. అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్ రేస్ స్టార్ట్ అయింది. నియోజకవర్గాల్లో రాజకీయ వేడి రాసుకుంటోంది. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు వచ్చే ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలు యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అవుతున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. పుట్టపర్తిలో ఇలాంటి సీనే కనిపిస్తోంది. గత 2 ఏళ్లు పెద్దగా యాక్టివ్ గా కనిపించని మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ నెమ్మదిగా హడావిడి స్టార్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పనితీరుపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. దీంతో పుట్టపర్తి రాజకీయం వేడెక్కింది. పుట్టపర్తిలో టీడీపీ వర్సెస్ వైసీపీ వేడెక్కిన రాజకీయం. ఎమ్మెల్యే సింధూర పుట్టపర్తికి చేసిందేమీ లేదని శ్రీధర్ రెడ్డి అటాక్. రంగంలోకి దిగిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. పుట్టపర్తికి నువ్వేం చేశావంటే నువ్వేం చేశావని డైలాగు వార్. ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి అక్రమ కేసులు బనాయించడమే తప్ప నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ టీడీపీ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. 5 ఏళ్లు అధికారంలో ఉండి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ ఎమ్మెల్యే సింధూర మామయ్య మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. అక్రమ కేసుల సంస్కృతి మీది, అభివృద్ధి పదం మాది అంటూ సెటైర్లు వేస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తామే తీసుకొచ్చామంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 5 ఏళ్ల కాలం గడిపేశారని పల్లె రఘునాథ్ రెడ్డి అటాకింగ్ కి దిగుతున్నారు. నియోజకవర్గంలో 193 చెరువులు నీటితో నింపుతాం, పుట్టపర్తిని సస్యశ్యామలం చేస్తామంటూ హడావిడి చేసి పదవిలో ఉన్నప్పుడు కాలయాపన చేశారని మండిపడుతున్నారు. అయితే టీడీపీ నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూర ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి ఏం జరగలేదు అనేది వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వాదన. ఇటీవల యుద్ధ విమానాల విడి భాగాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయించడం మినహా గడిచిన 2 ఏళ్లలో చేసిందేమీ లేదంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉండడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. 193 చెరువుల అభివృద్ధికి డిపిఆర్ రెడీ చేసింది తామే అంటున్నారు శ్రీధర్ రెడ్డి. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం తప్ప టీడీపీ అధికారంలోకి వచ్చి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు అంటూ తూర్పారబడుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో పెన్షన్లను తొలగించేశారని, సంక్షేమ పథకాలను అటకెక్కించారని మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రియాక్ట్ అవుతూ ఘాటుగానే స్పందిస్తున్నారు. పాలిటిక్స్ లో బ్యాలెన్స్ చాలా ముఖ్యమని, ఆ బ్యాలెన్స్ కోల్పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడిన వారు రాజకీయంగా ఎదిగిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. సంస్కారం లేదు కాబట్టే మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తన స్థాయిని మరిచి అందరిపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె రఘునాథ్ రెడ్డిని, పుట్టపర్తిని వేరు చేయడం ఎవరి తరం కాదన్నారు. 193 చెరువులకు నీరు ఇస్తాను అని చెప్పి 5 ఏళ్లు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేశావంటూ ప్రశ్నించారు. స్థాయిని మరిచి కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ ను దుర్భాషలాడడం సిగ్గుచేటన్నారు. 2 నెలలకు ఒకసారి పుట్టపర్తికి వచ్చే శ్రీధర్ రెడ్డి తన ఉనికి కోసం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 50,000 మెజారిటీతో గెలవకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయను అని బీరాలు పలికిన శ్రీధర్ రెడ్డి ఓటమి తర్వాత ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు పల్లె రఘునాథ్ రెడ్డి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడిప్పుడే యాక్టివ్ మోడ్ లోకి వస్తున్న శ్రీధర్ రెడ్డికి అప్పుడే అధికార పార్టీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు పడుతున్నాయి.
మరోవైపు ఇంతకాలం సాఫీగా సాగించేసిన పల్లె రఘునాథ్ వర్గం ఇప్పుడు విపక్షం విమర్శల దాడి చేయడంతో ఎదురు దాడికి గట్టిగానే ప్లాన్ చేస్తోంది. అయితే అధికార విపక్షాల మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్ ను మాత్రం ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఎవరూ హామీలు అమలు చేయలేదని, ఎవరు అధికారంలో ఉన్నా తమకు జరిగిన మేలేమీ లేదని ప్రజల వాదనగా చెబుతున్నారు. పుట్టపర్తి పొలిటికల్ ఫైట్ ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.